మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. లేదులేండి, స్ట్రెస్ రిలీఫ్ బాల్ ఒకటి తీసుకొస్తా. ఈ మధ్య మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అదుంటే కొంచెం రిలీఫ్ అవుతారు. ఏమీ అవసరం లేదు, ఐ కెన్ మేనేజ్ మై స్ట్రెస్. పోనీ మేకప్ కిట్ ఏమైనా తీసుకురామంటారా? మా పిన్నికి మేకప్ కిట్ ఏం అవసరం లేదు, తను నేచురల్ బ్యూటీ. నిజమే, మీరు వద్దు అన్నా కానీ నేను వచ్చేటప్పుడు అక్కడి నుంచి మంచి మంచి గిఫ్ట్లు, ఆట వస్తువులు బోల్డ్ అన్ని తీసుకొస్తాను. నిజంగా తీసుకొస్తారా? తీసుకొస్తాను నాన్న, సరేనా? గుడ్ నైట్. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. ఏ కూర్చో, హోంవర్క్ చెయ్యి. రోయ్, రాయ్ స్వీటీ. చూడండి, ఈ అమ్మాయి పేరు ఝాన్సీ. తను అడ్వకేట్గా పనిచేస్తుంది. రోజు ఇంటి నుండి కోర్టుకు వెళ్తూ ఉంటుంది. మీకు ఆ అమ్మాయి ఫోటో సెండ్ చేస్తాను. చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఒంటరిగా ఉందని మీరు తనని తక్కువ అంచనా వేయకండి. తను చాలా తెలివైనది. రెప్పపాటు సమయంలో పని పూర్తవ్వాలి. ఖచ్చితంగా పని పూర్తవుతుంది, మీరు ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి. ఇది అడ్వాన్స్ మాత్రమే. పని పూర్తయ్యాక మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఇస్తాను. అలాగే సార్. పద. నాతోనే పెట్టుకుంటావా? నువ్వు నన్ను కొట్టావు, అయినా వదిలేశాను. కానీ ఇప్పుడు వదలను. జీవితంలో నువ్వు నా వైపు తిరిగి చూడకూడదని, నా పేరు వింటేనే నీ వెన్నులో వణుకు పుట్టాలి. ఇక నువ్వైపోయావు. టైం అవుతుంది, ఇంకా బయలుదేరలేదు. త్వరగా రండి. మిమ్మల్ని వదిలి వెళ్ళడం నాకిష్టం లేదు నాన్న, కానీ తప్పడం లేదు. నేను వెళ్తున్నాను, కానీ నా మనసంతా మీ దగ్గరే ఉంటుంది. కమలా, ఏంటి లేటు? త్వరగా రండి, టైం అవుతుంది. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. హ్యాపీ జర్నీ అమ్మా. హ్యాపీ జర్నీ. అమ్మా ఇట్రా. పని వాళ్ళందరూ సమానంగా తీసుకోండి. వాళ్ళకు కూడా ఇవ్వు. అలాగే అయ్యా.
ఇదిగో అమ్మా మీ డబ్బులు తీసుకోండమ్మా. రే గౌతమ్, చంద్రమోహన్ వస్తున్నా నాన్న. రండ్రా. జాగ్రత్త. అలాగేనండి. నేను చెప్పేది మీ గురించి కాదు, ఈ ఇంటి గురించి. ఇంట్లో చాలా కాస్ట్లీ వస్తువులున్నాయి. మీరేం వరి అవ్వకండి మేడం, మేమేమీ ముట్టుకోం. మీరు ముట్టుకుంటారని కాదు, అసలే దొంగలు పడుతున్నారంట. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. మీరేంటి ఇక్కడే ఉంటారా? రండి. వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. బాయ్. త్వరగా ఎక్కండి. సార్. ఓకే సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్. ఏమైందిరా? ఏంట్రా కార్ ఎక్కలేదే? ఫోన్లో ఎవరు? ఏసీపీ గారు తాతయ్య పర్సనల్గా ఒక థెఫ్ట్ కేసు ఇచ్చారు. ఇమీడియట్గా నేను వెళ్ళాలి. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఫ్యామిలీ అంతా కలిసి వెళదాం అనుకుంటే నువ్వు ఒక్కడో రాకపోతే ఎలారా? పర్లేదు తాతయ్య, ముందు మీరు వెళ్ళండి. అది కాదు గౌతమ్, మనం పెళ్లికి వెళ్తున్న విషయం ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేయి. కేసు వేరే వాళ్ళకి అప్పచెప్తారు కదా. డాడీ, ఇది చాలా ఇంపార్టెంట్ కేస్, నేనే హ్యాండిల్ చేయాలి. ఏంట్రా ఇంపార్టెంటు? నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను ఈ పోలీస్ జాబ్ వద్దు అని. అయినా నా మాట వినకుండా జాయిన్ అయ్యావు. అసలు వేరెవరో మన టైం డిసైడ్ చేయటం ఏమిట్రా? రేయ్ గౌతమ్, అది కాదురా. డాడీ, నేను 2 డేస్లో వచ్చేస్తాను. నాకు అడ్రస్ తెలుసు కదా. మీరు వెళ్ళండి. సరే, బయలుదేరండి తాతయ్య. రేయ్ డాడ్, వెళ్ళండి డాడ్. అది కాదు గౌతమ్. ప్లీజ్. సరే ఎక్కండ్రా. పిన్ని, బాబాయ్ ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో మనం మాత్రమే ఉంటామా? అవును. భయం వెయ్యదా? భయం ఎందుకు నాన్న? యా, ఓకే, ఐల్ బి దేర్. బాయ్. మీరు వెళ్ళలేదేంటి సార్? నాకు ఒక ఇంపార్టెంట్ కేసు వచ్చింది, అందుకే వెళ్ళలేదు. నేను బయటికి వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్త. బాయ్. బాయ్. బాయ్ బాయ్. బాయ్. సరే పదండి. వంశీ, ఇప్పుడు మన మీద కోప్పడే వాళ్ళు ఎవ్వరూ లేరు, మన మీద అరిచే వాళ్ళు ఎవ్వరూ లేరు. అవునక్క. మనం ఎలాగైనా ఆడుకోవచ్చు, ఎలాగైనా పరిగెత్తచ్చు, ఎలాగైనా గెంతచ్చు. పట్టుకో వంశీ, స్వీట్. నో, అలా చేయకూడదు. వంశీ, జాగ్రత్త. జాగ్రత్త వంశీ. నానమ్మ ఇక్కడ ఐస్ క్రీమ్స్ పెట్టింది. ఇదిగో, ఇది నీకు. థ్యాంక్ యూ. ఇది నాకు. ఇదిగో పిన్ని. ఇంక చాలు, పెట్టి. పద వంశీ, పద. Yay!
పడిపోతారు. వంశీ, స్వీటీ. No, అలా చేయకూడదు. No, 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 no. కూర్చో, పిన్ని, రా పిన్ని. వద్దు, స్వీటీ, నువ్వు అలా కూడా రా చేయకూడదమ్మా. పిన్ని. రా పిన్ని. కూర్చోండి. ఏ. తీనా తిను. యమ్మీ. వంశీ, మనం ఒక పని చేద్దామా? ఏంటి? సోమేశ్వర్ తాతయ్య ధనంజయ్ తాతయ్యని ఇమిటేట్ చేద్దామా? సరే చేద్దాం, బాగుంటుంది. అయితే నేను సోమేశ్వర్ తాతయ్య, నువ్వు ధనంజయ్ తాతయ్య. ఓకే? ఓకే. రే రెడీయా? రెడీ. రే ధనా, నాన్నగారు చెప్పండి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేసావురా? కట్టేశానా అన్నా? వెరీ గుడ్. న్యూ ప్రాజెక్ట్ గురించి మేనేజర్తో మాట్లాడావా? ఏమైంది? మాట్లాడాను నాన్న, ఆ ప్రాజెక్టు మనకే వచ్చింది. ఎస్, ఐ నో. నువ్వు సాధిస్తావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా హ్యాపీగా ఉన్నాం కదా? అవును. మనం రాక్ పేపర్ సీజర్ ఆడదామా? ఈ ఇంట్లో నిజంగానే దర్జాగా రాజభోగాలతో ఉండాల్సిన మీరు ఎవరూ లేనప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండడం నిజంగా మీ దౌర్భాగ్యం. మీరిలా దర్జాగా ఉండే రోజు ఎప్పుడొస్తుందో ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అప్పుడే మీ అమ్మా నాన్నల ఆత్మ శాంతిస్తుంది, మీ నాన్న కోరిక నెరవేరుతుంది. వంశీ, ఇదిగో స్వీట్, ఇది నీకు. దోశ బాగుందా? చాలా బాగుంది పిన్ని, కానీ ఇంకో తినలేను పిన్ని. కడుపు నిండిపోయింది. అవును, నేను కూడా తినలేను. సరేలే, ఇప్పుడు వేసినవి మొత్తం తినేసేయండి, సరేనా? సరే ఓకే పిన్ని. వంశీ, ఆ పచ్చడి ఇవ్వు, పాస్ చేయి. గుడ్. తిను. పిన్ని, బాబాయ్ ఊరెందుకు వెళ్ళలేదు? తనకి ఏదో అర్జెంట్ పని ఉందంట నాన్న. తిను. ఓ అవునా? మరి బాబాయ్ దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళాడా? అవును, అందుకే వెళ్ళాడేమో. బాబాయ్ పోలీస్ కదా, ఒకవేళ దొంగలు అటాక్ చేస్తే డిషుమ్ డిషుమ్ అని కొట్టేస్తాడు, అందరూ కింద పడిపోతారు. అవునరా, సినిమాల్లో హీరోలు కొడితే విలన్లు గాల్లో ఎగిరి పడిపోతారు కదా, అలా పడిపోతారు. అంటే బాబాయ్ హీరోనా? ఎస్. మరి హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరంటే, ఏయ్ చాలే, ముందు తినండి. ఓకే పిన్ని. అమ్మాయ్యా, తినేసాం పిన్ని. లేవండి. స్వీటీ, హ్యాండ్ వాష్ చేసుకునండి.
వంశీ, స్వీటీ, మీరింకా పడుకోలేదా? చాలా టైం అయింది, పడుకోండి, రండి. పిన్ని నాకు నిద్ర రావట్లేదు, కాసేపు ఆడుకుంటా. ఇప్పుడు ఆడుకోకూడదు వంశీ, చాలా టైం అయిందని చెప్తున్నాను కదా. మళ్ళీ రేపు ఉదయాన్నే లేవాలి. పడుకోండి. పడుకుంటే నిద్ర అదే వస్తుంది. పడుకో స్వీటీ, పడుకో. కదలకుండా పడుకోండి. గుడ్ నైట్. పడుకోండి, కళ్ళు మూసుకోండి. గుడ్ నైట్ పిన్ని. గుడ్ నైట్. గౌతమ్ గారేంటి ఇంకా రాలేదు? అసలు వస్తారా రారా? ఒకసారి ఫోన్ చేద్దాం. అయినా నాకెందుకులే, ఆయన వస్తే వస్తారు, లేకపోతే లేదు. వెళ్ళి డోర్ వేసేద్దాం. నైట్ 11 అయింది. వీళ్ళు పడుకొని ఉంటారా? గౌతమ్ గారు కాల్ చేసినట్టున్నారు, మనమే ఒకసారి కాల్ చేద్దాం. గౌతమ్ గారు వచ్చారనుకుంటా, అందుకే ఫోన్ చేస్తుంటారు. నిద్రపోయారా? లేదు, మీకోసం పడిగాపులు కాస్తున్నాం. ఇంత లేట్ అయిందేంటండి? సరే, డ్యూటీలో ఉన్నారనుకుందాం. అరే, ఇంట్లో ఒక ఆడపిల్ల, చిన్నపిల్లలు ఉన్నారు, ఒక కాల్ చేసి రావడం లేట్ అవుతుంది అని చెప్పాలి కదా. పోనీ కనీసం మెసేజ్ అయినా చేసి ఉండాలి కదా. సారీ అండి.
సరే, నేను ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, కనీసం మీరైనా చేయాలి కదా. నేను వస్తున్నానో రావట్లేదా అని కనుక్కోవాలి కదా. ఆహాహా, ఇంక మాకు అదే పని. రండి లోపలికి. సరే, ఏమైనా తిన్నారా? హలో సార్, మిమ్మల్ని అడిగేది. తినేశాను. మీరు? తిన్నాను. పిల్లలు? పిల్లలు తినకుండా నేను ఎలా తింటానండి? ఓహ్, నిజమే కదా, మీరు పిల్లలకి అమ్మ లాంటి వారు. పిల్లల ఆకలి తీరిన తర్వాతే కదా అమ్మ ఆకలి మొదలయ్యేది. సరే, మీరు వెళ్ళి పడుకోండి. మీ నిద్ర డిస్టర్బ్ చేసినట్టున్నాను. చాలా ఆకలేస్తుంది. ఝాన్సీ ఏమైనా వంట చేసిందేమో చూద్దాం. అడిగినప్పుడు మొహమాటంతో తినేశాను అని చెప్పాను. నాకేమో వంట చేసుకోవడం కూడా రాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? థ్యాంక్ గాడ్, యాపిల్ అయినా ఉంది. ఎవరా మీరు? ఏయ్, పిల్లలు! బాబాయ్ 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 అరిచారంటే చంపేస్తాను. నోరు మూయండి.